హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పాపే మా జీవన్ జ్యోతి ఎపిసోడ్ ఏమైంది రోజు మనం తెలుసుకుందాం. ఇలాంటి అప్డేట్స్ మనకు ముందుగా కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నిద్ర పట్టకపోవడంతో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాడు కలవటానికి. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో బాగా మాట్లాడుకుంటూ ఉంటాడు. నువ్వు భలే మాట్లాడుతున్నావురా అంటూ ఆదిత్య వాళ్ళ ఫ్రెండ్ అంటే వెంటనే అతను నువ్వు మాత్రం చీటరురా అని చెప్తాడు. పెళ్ళైంది కదా, వీడికి ఫ్రెండ్స్ ఒకసారైనా గుర్తొచ్చారు, నువ్వు మమ్మల్ని అసలు కలిసావరా నువ్వు అని అడుగుతారు. రే వాడినేమో అనకరా, వాడు వాళ్ళ వైఫ్ పెద్ద లాయర్, మనల్ని ఏదో కేసులో ఇరికిస్తుంది అంటూ సరేరా మేము బయలుదేరుతాం అంటూ ఆదిత్యకి చెప్పి బయలుదేరిపోతాడు. రే కొద్దిసేపు ఉండొచ్చు కదరా అంటూ ఆదిత్య అంటాడు. రే త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా ఆవిడ ఇంట్లోకి కూడా రానివ్వదురా అని చెప్పంగానే వెంటనే ఆదిత్య ఏమరా వీళ్ళ ఆవిడకి ఇటు భయపడతాడా అంటూ ఇంకొక ఫ్రెండ్ని ఆదిత్య అడుగుతాడు. వీళ్ళ ఆవిడని చూసి మా ఆవిడ కూడా గయాలుగా తయారైందిరా అంటూ ఇంకొక అతను చెప్తాడు. సరేరా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ ఆదిత్య చెప్తాడు. లైఫ్ బాగానే ఉంది కానీ ఆ లైఫ్లో హ్యాపీనే లేదు అంటూ ఫ్రెండ్ చెప్తాడు. ఏ మాటకు ఆ మాటరా, ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా వైఫ్ ఉంటేనే లైఫ్ బాగుంటుందిరా అంటూ ఒక అతను చెప్తాడు. సరేరా మేము బయలుదేరుతాం అంటూ వాళ్ళు చెప్పేసి నువ్వు బయలుదేరరా అంటూ అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరేస్తారు. సరేరా నేను వెళ్తానులే మీరు వెళ్ళండి అంటూ ఆదిత్య చెప్తాడు. ఇంతలో ఒక ఐస్ క్రీమ్ బండి వస్తుంది. ఐస్ తీసుకుంటావా బాబు అని చెప్పి అడుగుతుంది. సరే ఇవ్వండి అమ్మా అని చెప్తాడు. సరే ఏ ఐస్ కావాలి మీకు అని చెప్పడంతో ఏదో ఒక ఐస్ ఇవ్వండిలే అమ్మా అని చెప్పడంతో మనసుకు నచ్చిన ఐస్ ఉంటుంది కదమ్మా అంటూ ఆవిడ చెప్తుంది. సరేలే ఏదో ఒకటి ఇస్తాను తినండి అంటూ అని చెప్పి స్ట్రాబెర్రీ ఇస్తాను తింటారా అని అడుగుతుంది. తింటానమ్మా అని చెప్పిస్తారు. ఐస్ కానీ తింటాడు ఆదిత్య. సరే అమ్మా డబ్బులు ఇవ్వలేదు మీరు అంటూ ఆదిత్య చెప్పగానే ఉండండి ఇస్తాను ఇప్పుడే అంటూ ఆదిత్య పర్సు వెతికి ఇస్తాడు. అమ్మ ఫోన్ మర్చిపోయాను, వాలెట్ మర్చిపోయాను, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు అని చెప్తాడు. ఏంటి బాబు డబ్బులు లేవు, ఫోన్ ఇంటి దగ్గర మర్చిపోయావు, ఐస్ క్రీమ్ తినేసావు, ఇప్పుడు ఎలా బాబు అని ఆదిత్యని అడుగుతుంది ఆవిడ. సరే అమ్మా మీరు ఎక్కడ ఉంటాడో చెప్పండి నేను ఇంటికి తెచ్చిస్తాను అని చెప్పడంతో నేను రోజుకు ఒక దగ్గర తిరుగుతుంటాను, నేను ఎక్కడుంటాను నీకు ఎలా చెప్పేదా బాబు అని ఆవిడ చెప్తుంది. ఇప్పుడే ఇచ్చేయండి నాకు తెలియదు అని చెప్పి ఆవిడ చెప్తుంది. మీరు ఈ కాను ఓనర్నే కదా బాబు అని అడుగుతుంది. ఓనర్నే, అయితే మీ దగ్గర డబ్బులు ఉంటాయి నాకు తెలుసు ఇవ్వండి అని అడుగుతుంది. ఐస్ క్రీమ్కి 50 రూపాయలు అయ్యింది, 50 ఇస్తేనే ఇక్కడి నుంచి మీరు కదులుతారు లేకపోతే పంపించండి నేను అంటూ ఆవిడ చెప్తుంది. సరే అయితే నాతో రండి మీరు, మీ 50 మీకు ఇచ్చేస్తాను అని చెప్తాడు ఆదిత్య. సరే నా బండి ఎవరికైనా పట్టుకోపోతే అంటూ ఆవిడ చెప్తుంది. రేపు ఇస్తా అంటే మీరు ఒప్పుకోవట్లేదు, నాతో రమ్మంటే రావట్లేదు, ఎలాగమ్మా అంటూ ఆదిత్య చెప్తాడు. ఏమో బాబు నాకు తెలియదు, మా ఆయన డబ్బులు తీసుకురాకపోతే ఒప్పుకోడు, నాకు తెలియదు ఇవ్వండి అంటూ ఆవిడ అడుగుతుంది. నా దగ్గర లేవు బాబు, లేవమ్మా నేను ఎలా ఇస్తాను అంటూ ఆదిత్య చెప్తాడు. నాకు తెలియదు బాబు ఎలాగైనా ఇవ్వు ఆవిడ అడుగుతుంది. వెంటనే ఆనంది వచ్చి ఇదిగో అమ్మ తీసుకో 50 రూపాయలు అంటూ ఆనంది ఇస్తుంది. వెంటనే ఆవిడ ఏమవుతావమ్మా నువ్వు ఎందుకు ఇస్తున్నావు డబ్బులు అని అడుగుతుంది. ఆయన దగ్గర లేవు కదమ్మా నీ దగ్గర నీకు ఇవ్వడానికి, అందుకే నేను ఇస్తున్నాను తీసుకో అని చెప్పి ఆనంది చెప్తుంది. నేను తిన్న వాటికి ఎవరో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ ఆదిత్య చెప్తాడు. ఇప్పుడు మీ దగ్గర డబ్బులు లేవు కదండి అంటూ ఆనంది చెప్తుంది. అంతలో ఆవిడ అది మాత్రం కూడా నిజమే కదా అని చెప్తుంది. అంతలో ఆదిత్య నేను తిన్నదానికి ఎవరో ఇస్తే నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు అమ్మా అని అడుగుతాడు. ఈ మాట కూడా నిజమే కదా అంటూ ఆవిడ చెప్తుంది. నేను తన దగ్గర ఎందుకు తీసుకోవాలమ్మా అంటూ ఆదిత్య అడుగుతాడు. ముంగట ఈ పైసలు తీసుకోండి అమ్మా, ఈ బాబేమో వద్దంటున్నాడు కదమ్మా, నువ్వేమో ఇస్తానంటున్నావు, నేనేం చేయాలి ఇప్పుడు, ఈ బాబు మీకేమవుతాడు చెప్పండి అంటూ ఆవిడ అడుగుతుంది. అవన్నీ ఎందుకులే అక్క, ముందట మీకు డబ్బులు కావాలి కదా అవి తీసుకోండి మీరు అని చెప్తాడు. సరేనమ్మా నేను తీసుకుంటున్నాను, మీలో మీకు ఏదైనా ఉంటే మీరే తేల్చుకోండి అని చెప్పేసి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే ఆదిత్య మిమ్మల్ని సాయం చేయమని నేను అడిగానా అంటూ ఆనందిని అడుగుతాడు. అడగకుండా చేసేదాన్నే సాయం అంటారు కదండి అంటూ ఆనంది చెప్తుంది. ముంగట మిగిలిన సగం ఐస్ క్రీమ్ తినండి కరిగిపోయేలాగుంది ఆనంది అలా చెప్పగానే వెంటనే ఆదిత్య ఐస్ క్రీమ్ తింటూ ఉంటాడు. ఆదిత్య కనిపించడం లేదని సునంద వెతకడానికి బయట వస్తుంది. సునందకి వీళ్ళు కనిపిస్తారు. ఆదిత్యని అసలు నేను ఎలా అర్థం చేసుకోవాలి, ఆనంది గురించి ఉదయమే కదా అదలా కోప్పడ్డాను, మళ్ళీ ఎందుకు కలిశాడు అసలు చూశాక అలా అనుకొని ఇంకేం చేయలేక అక్కడి నుంచి బయలుదేరేస్తుంది. వెంటనే ఆదిత్య ఐస్ తినగానే వెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు ఎంత ప్రయత్నించినా మా మధ్యలోకి రాగలవు కానీ మా జీవితాల్లోకి రాలేవు అని చెప్పడం సునంద ఏంటిది అని చెప్పి అడగడం అవన్నీ ఆదిత్య గుర్తొచ్చి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే మీరు వెళ్ళిపోతున్నారు అని అడగడంతో ఉదయం జరిగింది గుర్తులేదా మీకు అని చెప్పి ఆదిత్య చెప్తాడు ఆనందికి. నేను ఒక కథ చెప్తాను వింటారా అండి అని అడుగుతుంది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం ఒక అతను ప్రయత్నిస్తూ ఉంటాడు, లక్ష్యాన్ని మాత్రం వదులుకోకూడదు కదా, ఎక్కడం మాత్రం మొదలు పెడతాడు. మంచు తుఫాన్లా వచ్చింది కష్టం, కింద పడిపోయాను కదా అని ఆన్నే ఆగిపోతే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కలేకపోయేవాడు కదా, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతాడు ఖచ్చితంగా, అలాంటిదండి మన జీవితం, ఎందుకు మీరు ఇలాగా అంటూ ఆనంది చెప్తుంది. మనం పార్ట్నర్స్ అండి, నా మనసులో అయితే ఏం లేదు, మీ మనసులో కూడా ఏమీ పెట్టుకోకండి, మన సమస్యలు కూడా ఇలాంటివే, ఐస్ క్రీమ్లా కరిగిపోతాయి, తిన్నా కరిగిపోతాయి తినకపోయినా కూడా కరిగిపోతాయి, సరే అండి నేను నీకు బయలుదేరుతాను, గుడ్ నైట్ అంటూ
ఆనంది అక్కడి నుంచి బయలుదేరేస్తుంది. ఆదిత్య కూడా ఇంటికి బయలుదేరేస్తాడు. సునంద ఇంటికి వచ్చి బాగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సునంద, నువ్వు బయటికి వెళ్ళావు కదా, ఆదిత్య కోసం కనిపించాడా అని అడుగుతుంది. కనిపించాడండి అంటూ శశికాంత్కి చెప్తుంది. సరే వాడెక్కడా అని అడగడంతో వస్తాడులేండి, తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నాడు అని చెప్తుంది. సరే ఎవరితో ఉన్నాడు అంటూ శశికాంత్ అడగడంతో ఎవరితో ఒకరితో ఉన్నాడులేండి అంటూ సునంద చెప్తుంది. సరే ఇప్పుడైతే నువ్వేం ఆలోచిస్తున్నావు అంటూ శశికాంత్ అడుగుతాడు. నేను ఇప్పుడు ఆనందిని ఆదిత్యని ఎలా విడగొట్టాలని ఆలోచిస్తున్నాను అని చెప్పి సునంద చూడు సునంద, ఇప్పటికే ఒక తప్పు జరిగింది, మళ్ళీ దానిపై నువ్వు తప్పు చేయకు అని చెప్తుంది. నేనేం తప్పు చేయటం లేదండి, తప్పును సరి చేస్తున్నాను అంతే అంటూ సునంద చెప్తుంది. ఇప్పటికీ వాళ్ళు పడుతున్న బాధ చాలు సునంద అంటూ శశికాంత్ చెప్తాడు. వాళ్ళు అని ఆనందిని ఆదిత్యని కలపకండి, ఎందుకంటే ఆనందిది ఎలాగైనా గెలవాలనే మనసు, కానీ ఆదిత్యది చాలా సెన్సిటివ్, తను దేనికైనా చాలా బాధపడతాడు అంటూ అందుకే ఆనంది ఎన్ని తప్పులు చేసినా కూడా వాడు క్షమిస్తూ వచ్చాడు అని చెప్పడంతో వెంటనే శశికాంత్, ఆనంది వాడి కోసం ఏం చేయలేదా అంటూ అడుగుతాడు. ఆదిత్య చేసిన దాంతో పోలిస్తే ఆనంది చేసింది సరిపోతుందిలేండి. అప్పుడు ఎంత నిజాయితీగా ఉండాలి, ఆదిత్య ముందు తనుందా, తన స్వార్థం కోసం తన వాళ్ళకు మంచి జరగాలని చేసేసింది కదా అంటూ సునంద చెప్తుంది. అందుకే వాళ్ళిద్దరిని విడదీద్దామని చూస్తున్నాను అంటూ సునంద చెప్తుంది. వెంటనే శశికాంత్, నువ్వేం చేయలేవులే, భర్తల బంధం అంత తేలిక తెగిపోదు, కట్టే మూడు ముడుల్లో ఎంత అర్థాలు ఉండకపోతే అలా జరుగుతుంది అంటూ శశికాంత్ చెప్తాడు. క్షింతలు వేసిన చేతులు వాళ్ళ బంధాలు గట్టిపడాలని కోరుకోవాలి కానీ విడిపోవాలని కోరుకోకూడదు అంటూ చెప్పి శశికాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీను ఏమో మీడియా వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళని కనుక్కోవడానికి వెళ్తాడు. అంతలో అలేఖకి చెప్పడంతో, సరే ఎక్కడికి వెళ్తున్నా, గ్యారేజ్కి వెళ్తున్నట్లేదే అని చెప్పి అడగడంతో, అవును అక్కడికి వెళ్ళట్లేదు నేను అంటూ చెప్తాడు. సరే ఎక్కడికి వెళ్తావు అంటూ అలేఖ అడగగానే, సున్నమ్మ చాలా కోపంగా ఉంది కదా ఆనంది మీద, మీడియా వాళ్ళకి ఫోన్ చేసిన ఆనంది అని, అది కనుక్కుందామని వెళ్తున్నాను అంటూ సీను చెప్తాడు. నువ్వు పెద్ద డిటెక్టివ్, ఇప్పుడు కనుక్కొని పాపం నిజాలు బయట పెట్టేస్తావా అంటూ సీనుని అంటుంది అలేఖ్య. వెంటనే ఎందుకు సిల్కమ్మ నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటూ అలేఖ్యని సీను అడుగుతాడు. అవును అలాగే మాట్లాడతా, బరాబర్ నేను అలాగే మాట్లాడతాను. నువ్వు పెద్ద కోటీశ్వరుడువా, లేకపోతే పెద్ద ఇంజనీర్వా, లేకపోతే పెద్ద బిజినెస్ మ్యాన్వా, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక మెకానిక్వి అనగానే సీను అలేఖ్య అంటూ గట్టిగా అరుస్తాడు. వెంటనే సింహాద్రి వాళ్ళు వచ్చి ఏమైందిరా అంటూ అడుగుతారు. తమరు ఒక్కరోజు గ్యారేజ్కి వెళ్ళకపోతే మనకు తిండికి గతి కూడా ఉండదు, నువ్వు వెళ్ళి ఎంక్వైరీలు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు నా గతి ఏంటి అంటూ అలేఖ్య అడుగుతుంది. ఏంట్రా నిజమేనా అంటూ సింహాద్రి అడుగుతాడు. అవును మావా, నేను ఎంక్వైరీకి వెళ్తున్నాను అంటూ సీను చెప్తాడు. అమ్మాడి కాదు మీడియా వాళ్ళకి ఫోన్ చేసింది అని చెప్పి నిరూపించడానికి పోతున్నాను మావా, బరాబర్ నిరూపిస్తా అంటూ సీను అంటాడు. విన్నారు కదా పెద్దనాన్న ఏం జరుగుతుందో ఇక్కడ అంటూ అలేఖ్య అంటుంది. అరే సీను ఏందిరా, చెప్పనీకి చాలా తేలిగ్గా ఉంటుంది కానీ అది జరుగుతుందా మనకి, దానికి ఎంత పరపతుండాలరా, అవి మనకి చేతగాదులే వదిలేయి అంటూ సింహాద్రి చెప్తాడు. లేదు మావా, అది ఎంత కష్టమైనా సరే నేను విడిచిపెట్టను అంటూ సీను చెప్తాడు. ఇది వరుస పెద్దనాన్న అంటూ అలేఖ్య చెప్తుంది. కట్టుకున్న పెళ్ళానికి మంచిగా చూసుకోవడం చేత కాదు కానీ అయ్యగారికి ఏదో ఉద్ధరిస్తారంట అంటూ చెప్తుంది. అది నిన్ను వాడుకుంటుందరా అంటూ చెప్తుంది అలేఖ్య. ఎందుకమ్మా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అంటూ పద్మమ్మ చెప్తుంది. అవును నిజమే కదా పద్మమ్మ నేను చెప్పింది, ఆనంది పెళ్లి చేసుకొని తను ప్రశాంతంగా లేదు, మా ఇద్దరికి పెళ్లి చేసి తను మమ్మల్ని ప్రశాంతంగా లేకుండా చేస్తుందని చెప్పడంతో ఎందుకు నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు, మాట్లాడకి ఇట్లా అంటూ పద్మమ్మ గొడవ వేసుకుంటుంది. ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటే వాళ్ళ అమ్మ కాఫీ తీసుకొచ్చి వీడిని రాత్రి జరిగిన దాని గురించి అడగాల వద్దా, ఎందుకులే వాడు మైండ్ ఎందుకు డిస్టర్బ్ చేయడం అని అడగకుండా ఉంటుంది. సరే ఇదిగో కాఫీ తీసుకో అంటూ ఆదిత్య కాఫీ ఇస్తుంది. ఇవాళేంటి ఇంత త్వరగా బయలుదేరుతున్నావు అంటూ అడగగానే ఆఫీస్లో చాలా వర్క్ ఉందమ్మా బయలుదేరుతున్నానులే అంటూ చెప్తుంది. ఎందుకు నీ కళ్ళు అంత ఎర్రగున్నాయి, ఏమైంది అసలు? వెంటనే టెంపరేచర్ చూసి ఎందుకురా ఎంత టెంపరేచర్ ఉంది, ఫీవర్గా ఉందా ఏంటి అని అడుగుతుంది సునంద. అవునమ్మా ఫీవర్ వచ్చింది అని చెప్తాడు. టెంపరేచర్ చూసుకున్నావా ఇంతకీ అని అడుగుతుంది సునంద. చూసుకున్నానమ్మా 100 ఉంది. ఇలాంటప్పుడు నువ్వు ఎందుకు ఆఫీస్కి వెళ్తున్నావు ఎంత ఎర్లీగా అని చెప్పడంతో ఆదిత్య వెంటనే పనుందిలే అమ్మా నేను వెళ్తానని చెప్పడంతో అవసరం లేదురా, బుద్ధిగా ఇంట్లో కూర్చొని ఉంటే ఇలాంటి ఫీవర్ వచ్చిండేది కాదు నీకు, బయట తిరుగుతున్నావు, ఐస్ క్రీమ్ తిరుగుతున్నావు, మిడ్ నైట్ టైంలో ఎవరినెవరినో కలుస్తున్నావు కదా అందుకే నీకు ఇలాగుంది అంటూ సునంద అడుగుతుంది. ఇది వినంగానే ఆదిత్య షాక్ అవుతాడు. అమ్మ నన్ను రోడ్డు మీద చూసినట్టుంది, ఇప్పుడు నేను చెప్పకపోతే తప్పు చేసినట్టు అవుతుంది అని చెప్పి ఆదిత్య అక్కడ జరిగింది చెప్తాడు. రాత్రి ఏం జరిగిందంటే అని చెప్పబోతుంటే వద్దురా నువ్వేం చెప్పనవసరం లేదు, నాకు రోడ్డు మీద జరిగినవన్నీ మనం ఇంటికి మోసుకురావద్దు, కొన్ని ఎక్కడ వదిలేయాలో అక్కడే వదిలే ఇప్పుడు అంటూ సునంద చెప్తుంది. ఆనంది దగ్గరికి ఆదిత్య వచ్చి ఏమండి మీకు ఫీవర్గా ఉన్నట్టుంది, మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటూ చెప్తుంది. ఇక్కడ ఇంతవరకు పెట్టుకొని ఎలా రెస్ట్ తీసుకోవాలి అసలు అంటూ ఆదిత్య చెప్తాడు. మీరు హెల్త్ బాగాలేదు కదండి అంటూ